నిన్ను తప్పించడానికి ఆయన ఎన్నుకున్నాడు. నువ్వు రుజువు ఆయనకు, నువ్వు ఆధారం ఆయనకు, నువ్వు నీ ద్వారానే వాళ్ళు మార్పు చెందడానికి నిన్ను ఎన్నుకున్నాడు. ఇప్పుడు మనం చేసే పనులు ఏంటి తెలుసా? దేవుణ్ణి నిత్యము మోసపుచ్చుతాం. మన అవసరతల కొరకు దేవుణ్ణి వెతుక్కుంటా, కానీ మన నడిపింపు కొరకు ఎప్పుడు కూడా దేవుణ్ణి వెతుక్కోలేము. నీ కుటుంబము కట్టబడాలంటే పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను నడిపిస్తాడు. నువ్వు ఏదైనా చేయాలనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడే, నువ్వు చేసే వ్యాపారంలో కానీ, నువ్వు చేసే ఉద్యోగంలో కానీ, నువ్వు చదివే చదువుల్లో కానీ పరిశుద్ధాత్మ దేవుడే ఆయన కృప చూపిస్తాడు. అంత మాత్రమే కాదు, నువ్వు తప్పిపోతా ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు రోధిస్తూ ఉంటాడు. అయ్యో, ఇంత ఘనము సరి చేస్తున్నాను కదా, నువ్వు ఇంకా తప్పుల్లోకి వెళ్తూ ఉన్నావు. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు అనంటే, ఆయన నీ జీవితంలో ఇప్పటికీ కూడా నీ హృదయంలో సజీవ లెక్కలో ఉంది.